హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుని పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. దీనికి ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి, పప్పు పులవాలి, పొంగాలి అట్లా ఏం అవసరం లేదండి. అప్పటికప్పుడు మీరు పిండి ఏమి ప్రిపేర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు పెసరట్టుకి చాలా ఈజీగా మీరు రెడీ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు పెసలు తీసుకున్నానండి. ఈ పొట్టు పెసలు 1-2 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి చిన్న సైజు 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా పౌడర్ కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుని తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్, అలాగే 1 కప్పు పెసలకి 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి కూడా వేసుకొని వాటర్ పోసుకుంటా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటా పిండిని అయితే రుబ్బుకోండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే పిండి రెడీ అయిపోవాలి. ఈ విధంగా పెసరపిండిని రెడీ చేసుకుంటే దోశలు అయితే ఎంత క్రిస్పీగా వస్తాయంటే అంత క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా పల్చగా టేస్టీగా ఉంటాయి. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. నేనైతే అప్పటికప్పుడు టిఫిన్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమి ఇడ్లీకి దోశకి నానపెట్టలేదు అనుకుంటే పెసరట్టు అయితే ఫాస్ట్గా అయితే రెడీ చేసేసుకుంటానంటే, ఎందుకంటే నానపెట్టే పని లేదు. అప్పటికప్పుడు రెడీ చేసుకొని పిండి రుబ్బుకొని వేసేసుకోవచ్చు. పిండి రుబ్బిన తర్వాత కూడా దీన్ని ఒక 1/2 అవర్ పక్క పెట్టాలి, అట్లా ఏం అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. చాలా పలుచగా అంటే పలుచగా వస్తే టేస్ట్ అంటే సూపర్ ఉంటాయి. ఇందులో మనం జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను పైన ఉప్మాని అయితే వేసుకొని దోశనికి ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని కారప్పొడి అయితే వేసుకుంటున్నాను. పైన ఉప్మా పైన పలుచగా వేసుకొని పైన ఉప్మా వేసి కారప్పొడి జల్లుకొని చక్కగా నూనె వేసుకొని దోరగా కాల్చుకొని ఉప్మా పెసరట్టు రెడీ చేసుకుంటే ఎమ్మి అంటే ఎమ్మి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండి ఒకటి కాదు మీరు వేస్తూ ఉంటే తింటూనే ఉంటారు. అంత బాగుంటాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు కదా. మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి చెప్పండి, ఇలా ట్రై చేస్తే పెసరట్టు ఎలా ఉంటుంది అని. చాలా బాగుంటుంది. ఎన్ని దోశలైనా చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఎంత పలుచగా క్రిస్పీగా రెడీ అయిపోయింది చూసారా దోశ. ఇక పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పెసరట్లోని సాసు, మైనస్, చీజు, బట్టర్ అనుకుంటా రకరకాలుగా వేయించుకొని తింటూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ఈ ఉప్మా పెసరట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. నా వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.